హలో ఆల్, వేడి వేడి అన్నంలో గోంగూర రొయ్యలు వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా. మరి ఈ రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రాన్స్ని బాగా వాష్ చేసుకుని ఇందులో ఉప్పు కారం పసుపు వేసి 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ వేసేసుకుని నీళ్ళంతా ఊరి అదంతా ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనం గోంగూరని వాష్ చేసుకుని వేసుకోవాలి. ఇది గోంగూర మొత్తం బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసి పసుపు ఉప్పు ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి సరిపోయినంత వాటర్ కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ముందుగా మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని కూడా ఇందులో వేసేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ స్టేజ్లోనే మనం ఏమైనా సాల్ట్ కారం సరిపోకపోయినా వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన వేడివేడిగా గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.